ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏ ప్లాట్ఫామ్ మీద మనం ప్రోడక్ట్స్ సెల్ చేయాలో అర్థం కాక చాలామంది డైలమాలో ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో వచ్చేసరికి ఏ ప్లాట్ఫామ్లో మనకి ఎక్కువ రీచ్ ఉంటుంది, ఏ ప్లాట్ఫామ్ తక్కువ రీచ్ ఉంటుంది, ఏ ప్లాట్ఫామ్ ఎక్కువ ప్రాఫిట్స్ అండ్ దెన్ ఏ ప్లాట్ఫామ్ మనకు తక్కువ లాసెస్ ఇస్తుందో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి రీచ్ వచ్చి అమెజాన్లో సెల్ చేస్తే మనకి గ్లోబల్ రీచ్ ఉండే పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే అమెజాన్ అనేది ఒక గ్లోబల్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి ఫోకస్ ఎక్కువ ఇండియా మీద ఉంటుంది, ఎందుకు ఫ్లిప్కార్ట్ అనేది ఒక ఇండియన్ కంపెనీ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి మీషోలో వచ్చేసరికి రీచ్ టైర్ 2 and 3 సిటీస్లో కంపారిటివ్లీ ఎక్కువ ఉంటుంది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ కంటే. నెక్స్ట్ వచ్చేసరికి కాస్ట్ టు సెల్, అమెజాన్లో కాస్ట్ టు సెల్ వచ్చేసరికి హై, ఫ్లిప్కార్ట్లో మీడియం ఉంటుంది అండ్ దెన్ మీషోలో లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆడియన్స్ టైప్, అమెజాన్లో వచ్చేసరికి అర్బన్, హై క్లాస్, టైర్ 1, టైర్ 2 సిటీస్లో ఉండే పీపుల్ ఉంటారు. ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి బడ్జెట్ టు మిడ్ రేంజ్ వాళ్ళు ఎక్కువ ఆడియన్స్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మీషోలో వచ్చేసరికి ప్రైస్ సెన్సిటివ్, ఎవరైతే తక్కువ ప్రైస్లో లేకుంటే క్వాలిటీ తక్కువ ఉన్న ప్రొడక్ట్స్ లాంటివి ప్రిఫర్ చేస్తారో అలాంటి వాళ్ళ కోసం మీషో అనేది ది బెస్ట్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్ట్స్ వచ్చేసరికి అమెజాన్ బెస్ట్ ఫర్ ప్రీమియం బ్రాండెడ్ ఐటమ్స్ కోసం ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎనీ ఈ కామర్స్ సెల్లర్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో ఫ్యాషన్కి, ఎలక్ట్రానిక్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది అండ్ దెన్ మీషో లోకల్ ప్రోడక్ట్స్కి, అన్బ్రాండెడ్ ఐటమ్స్కి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాఫిట్, అమెజాన్లో హై ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో మీడియం లెవెల్ ప్రాఫిట్స్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మీషోలో లోవెస్ట్ ప్రాఫిట్స్ అనేది సెల్లర్స్ ఇస్తారు. ఆ రీజన్ ఎందుకు, యాక్చువల్లీ ఆర్డర్స్ పరంగా చూస్తే మీషోలో అందరికంటే ఎక్కువ ఆర్డర్స్ అనేది జనరేట్ చేస్తుంది, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాఫిట్స్ మీషోలో చాలా లోవెస్ట్ అనేది సెల్లర్స్ ఇస్తారు. దానికి రీజన్ ఏంది, అమెజాన్లో తక్కువ ఆర్డర్స్ వచ్చినా ఎక్కువ ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, మీషోలో ఎక్కువ ఆర్డర్స్ వచ్చినా తక్కువ ప్రాఫిట్స్ ఎలా వస్తాయో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి ఈకామ్ క్యాపిటల్.